కాకినాడ రూరల్ గైగెల్పాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరున బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మండల అధ్యక్షుడు నండూడి సత్యబాబు, పాలక శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రియతమ ప్రధానమంత్రి 4399 రోజులు భారత ప్రజలకు కావ్య దక్షతతో సుదీర్ఘకాలం పరిపాలన అందిస్తున్నారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ వచ్చి భారతదేశాన్ని దశ దిశలా వ్యాపింపచేసి కావ్య దీక్షతో ఎన్నో సమస్యలను సరిచేసి అయోధ్య రామాలయం, ట్రిపుల్ తలాక్, 370 రద్దు, పాకిస్తాన్ మట్టి కరిపించి జమ్మూ అండ్ కాశ్మీర్లో సుస్థిరత్వాన్ని అక్కడ ప్రజలకు అందించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి ముందుకు సాగుతున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ ఆరోగ్యంగా ఉండాలని, 2047 నాటికి వికసిత భారత్ వైపు అడుగులు వేసే నాయకుడు ఆరోగ్యవంతంగా ఉంటే దేశ రక్షణకు ముప్పు వాటిల్లకుండా ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని రంబాల అన్నారు. తదుపరి ప్రధానమంత్రి మోడీ పేరు మీద పేదలకు అన్నదానం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ బీజేపీ నాయకురాలు పితాని లీలావతి, నండూరి సత్యబాబు, పాలక శివ, కండెల్ వెంకట్, లోవరాజు, రెడ్డి ధన, దొంగ సూరిబాబు, సత్యబాబు, వాసంశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా దేశం సుభిక్షంగా ఉండేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ విధంగా ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు సదా రక్షించి కాపాడాలని రోజున భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కాకినాడలో అంజు సత్యబాబు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పార్టీ గారు, ఎండిక వెంకట్ గారు, గౌరాజు గారు, మిగతా సూరిబాబు గారు, అలాగే పితాని లీలావతి గారు, చంద్రకేంద్ర గారు, ధన గారు, అప్పన్న గారు, అలాగే మన మంత్రులు గారు మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి, దేశవాసం బాగుండాలి, అలాగే నరేంద్ర మోడీ గారు బాగుండాలనే పూజ కార్యక్రమం ఆ లక్ష్మీనారాయణ స్వామి పూజ చేసి ఈ రోజున మనకు ఒక అభయం, మనకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆయనకు పిలిచి నాయకత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసే పనుల్లో ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా కాకుండా భగవంతుడు కూడా ఉండాలని చేయడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దృక్పథంతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఈ దేశాన్ని రక్షించేదానికి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా కులం, మత, వర్గ భేదాలకు అతీతంగా దేశం